నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెజిటబుల్ మార్కెట్లో కనీస మౌలిక వసతులు లేక వ్యాపారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్లో మరుగుదొడ్లు లేకపోవడంతో రోజంతా వ్యాపారం చేసే మహిళా వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన వెజిటబుల్ మార్కెట్కు ప్రతిరోజు వందలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులు వస్తూ ఉంటారు. అయితే ఇంత పెద్ద మార్కెట్లో కనీస అవసరమైన మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లోనే ఉండే కూరగాయల వ్యాపారులు, ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాగా అవస్థ అవుతున్నది. అప్పుడు ఓట్లు అయ్యిండ్రు అని అంటారు. ఇప్పుడు వేసినాక మమ్మల్ని ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ కడితే అందులో నీళ్లు నింపితే మేము 2 గంటల పోయి మునుగుతాము, 5-6 గంటలు పోకుంటాము. ఇప్పుడు ఉన్నదిగా బాత్రూమ్ ఏమైంది? దానికి ఉన్నది బాత్రూమ్ ఉన్నదిగా, నీళ్లు నింపుతలేరు, అందులోకి తాళం వేసుకొని పోతుంది. మరి ఎడిపోతారు మీరు అందరు? ఈ గంగలకు పోతున్నాము. నీకు 10 ఇచ్చి కొత్తిమీర ఇచ్చి పోతున్నాము. అంటే ఉండి లేని కిందికేనా? కిందికి అయింది. కట్టిండ్రు, విడిచిపెట్టిండ్రు. చెప్పురామా, మీరు చెప్పు. చెప్పు. ఇలా బాత్రూమ్ ఉన్నదమ్మా? లేదా? మరి మీరు ఎక్కడ పోతారు? ఉన్నదిగా బాత్రూమ్ ఉంది కదా. పోరాకనే ఇట్లుంటున్నాం. ఏం చేయమంటావు? రోజు 15 రూపాయలు తీసుకోబడుతుంది. ఇట్లనే అంటే అందులో వాటర్ లేదా, నీళ్ళు లేదా? లేవు, వాటర్ లేదు. రోజు తీసుకున్న ఆడోళ్ళు ఎవరి దాకా 2 దాకా ఉంటాం. ఎట్లా పోతామన్నది ఉన్నది ఏమన్నా? మీరు అందరు ఎక్కడ పోతారు మరి? ఎటు పోతున్నాము? ఇట్లా అంటే బాత్రూమ్ ఉన్నది ఉండి లేని కిందికి అంటావు? అది ఒకసారి పోయి చూడరు మీరు. ఇంకోసారి అన్నం కూడా తినం. బాత్రూమ్ అయినాకనే సిట్టి పైసలు ఇస్తాం. ఎవరిదాకా మేడ కేసు అన్న పెట్టుకోండి, మేడన్న పెట్టుకోండి. బాత్రూమ్ చెప్పు. వాడొస్తే ఏదైనా దొడికొచ్చే మూత్రం చేసుకోమంటారు ఆడోళ్ళని చెప్పు. ఒకసారి సిటీ పైసలు ఇవన్నీ ఇవ్వండి. మీ సౌలత్ లేని ఎట్లుంటుంది బాత్రూమ్లో? మళ్ళీ గలీజు అందులో పోదామన్నా కానీ నీళ్ళు పోతలేవు, ఏం పోతలేవు. బయటకు వెళ్ళి నీళ్ళు తీసుకొని పోదామన్నా అది మంచిగా లేదు. ఎట్లా పోతాం చెప్పి? మాకు నీళ్ళు సౌలతి ఉంచి మంచిగా బాత్రూమ్ కడిగితేనే సిటీ పైసలు ఇస్తాం. ఎండలా కూర్చుంటున్నాం. అయినా ఈ సౌలత లేదు, ఆ సౌలత ఉండాలి కదా. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. అంతే మంచిగా ఇస్తాం. బాత్రూమ్ ఎట్లా ఉందమ్మా? బాత్రూమ్ మళ్ళీ పోతాంలేము మేము. మనకి ఎట్లా పోతాం మేము? అది గలీజ్ ఉంది అంత బాత్రూమ్. మళ్ళీ పోతాట్టున్నదా? లేదు. నీళ్ళు వాటర్ ఏం లేదా? నీళ్ళు వాటర్ లేవు, ఏం లేవన్న. కొరట్ల గడి బోర్జ్, కొరట్ల గడి బోర్జు ఇవన్నీ మార్కెట్ ఉన్నది ఏరియా చూడండి. మార్కెట్ ఇప్పుడు మనం బాత్రూమ్కి పోతున్నాం. ఈ బాత్రూమ్ ఉన్నది టాయిలెట్స్ అన్నట్టు మున్సిపాల్ తరఫున కట్టింది, కానీ ఏం సౌలభ్యం లేదంటారు. ఇలా నీళ్ళు లేదు, ఫెసిలిటీ లేదు. కంప్లీట్ ఎట్లా అనేది ఇప్పుడు లాక్ కూడా ఉన్నది. దీనికి వాటర్ లేదు, నీళ్ళు సౌలభ్యం లేదంటారు. ఇక్కడ మొత్తం లాక్ ఉన్నది, కంప్లీట్ బంద్ ఉంది. వీళ్ళందరూ చెప్తారు ఎట్లా పోవాలని.
ప్రాబ్లం ఉందట మార్కెట్కు. చూడండి మీరు ఒకసారి ఈ టాయిలెట్స్ స్త్రీలకి మాత్రమే, కానీ ఏం సౌలత్ లేదు, ఏం సౌకర్యం లేదంటూ, నీళ్ళు లేదు, ఫెసిలిటీ లేదంటూ. सरकारी बैठने के लिए आते हैं, कहाँ से गिरे ले गए यहाँ सरकारी बैठने आते हैं। स्त्री लोगों को सहूलत नहीं है, बाथरूम जाने की, कहीं भी जरूरत को जाने की सहूलत नहीं है। यहाँ पे जो बनाए थे क्या फ़ायदा, कोई फ़ायदा का नहीं है। इसमें पानी नहीं है, इसमें कोई साफ़ सफाई नहीं है, कुछ भी नहीं है। फिर औरतें कहाँ जा रहे जनाने? अभी औरतें कहाँ जाना, क्या है आप ही बताइए हमारे को। यहाँ पे खर्च में आते, हर जगह से आते, हर गाँव से आते। अब ये बना के रखे, इसको कोई सही तरीके से इसको इस्तेमाल करने वाले नहीं है, कोई ठीक से देखने वाले नहीं है। तो पानी की सहूलत नहीं है, कोई इसमें साफ़ सफाई रखने वाले नहीं है। म्यूनसिपाल से गाज में रखना चाहिए। अभी औरतें कहाँ जाएंगे बोलो। अरे खर्च में आता बाजार को, औरतें आते, मर्द में आते, कौन में आते। तो ठीक से सही तरीके से रखने के वास्ते मैं आप लोगों से गुजारिश करता हूँ। आप ज़रा इन लोगों को बोलिए, आप हुकूमत वाले से बोलिए, आप रिक्वेस्ट करता हूँ मैं आप लोगों को ज़रा इसको ठीक करिए। म्यूनसिपाल से जो है आप लोगों कमिश्नर से मैं अदालम गुजारिश करता हूँ कि आप लोग इनको आइए, देखिए, आप इसको ओपन करिए, आप एक आदमी के यहाँ रखिए, आपको उनको जो है आप पैसे लीजिए, कोई बात नहीं, खाली नहीं जाने दीजिए। आप लोग पैसे दीजिए, 10 रुपये जो बाथरूम जा रहे हैं, 5 रुपये, पेशाब जा रहे हैं, 5 रुपये दीजिए, कोई बात नहीं, मगर इसको ओपन कराइए। आपका अदालम गुजारिश है, कमिश्नर साहब आना, आके देखिए, देख के इसको ठीक से आप उसका इंतज़ाम करिए। करंट का भी इधर बाजू में है। अब इसका जो है ये है कि भाई तो साफ सफाई रखिए और ज़रा इसको अच्छा सा इसको देखभाल कर रखिए। ये ट्रांसफर करेंगे, अगर कोई आएगा वो करंट शार्ट लगेगा तो ये भी परेशानी है, ये भी इंसानों के लिए तकलीफ की चीज़ है। इसको साफ़ सफाई कराइए। म्यूनसिपाल से मैं आदान गुजारिश करता हूँ कि पूरे गाड़ा मेड़ा सब साफ़ सफाई कराइए। देखिए इंशाल्लाह कोई बात नहीं, करंट का और भी है, इसको थोड़ा सा इंतजाम करिए। बस आप लोग वही रिक्वेस्ट करता हूँ कि हमारा वीडियो कमिश्नर साहब से भेज दीजिए।